ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. అంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. అగజా ఆనన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. తల్లి నిన్ను దలంచి పుస్తకము చేతన్ భూనితిన్ నీవు నాయులంబందున నిల్చి జృంభణముగా నుక్తుల్ సుశబ్దంబుల్ శోభిల్లం పల్కుము నాదు వాక్కునను సంప్రీతిన్ జగన్మోహిని పుల్లాబ్జాప్టి సరస్వతి భగవతి పూర్ణేందు బింబాననా. హ్రీంకారాసన గర్భితానలశిఖాం సౌక్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుధా దహుతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం సద్భూషితాం ఉజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్రసంచారిణీం. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుసాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. అందరికీ నమస్కారం. నా శ్రీలలిత యూట్యూబ్ ఛానల్కి మీకు అందరికీ సుస్వాగతం. కిందటి భాగంలో మనం శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలో ఉన్నటువంటి 57, 58, 59 శ్లోకాల్లో ఉన్నటువంటి 232 నుంచి 243 వరకు ఉన్న నామాల తాలూకు అర్థాల తాలూకు వివరాలు తెలుసుకున్నాము. ఇప్పుడు ఈ భాగంలో మనం 60, 61, 62 శ్లోకాల్లో ఉన్నటువంటి 244 నుంచి 259 వరకు ఉన్నటువంటి నామాల తాలూకు అర్థాల వివరాలని తెలుసుకుందాం. ఈ భాగంలో ప్రవేశించే ముందు కిందటి భాగంలో మనం తెలుసుకున్నటువంటి ఈ 232 నుంచి 243 వరకు ఉన్న నామాల తాలూకు అర్థాల వివరాలని ఒకసారి పునశ్చరణ చేసుకుని ఈ భాగంలోకి ప్రవేశిద్దాం. 232వ నామం మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిణి. మహాకల్పంలో అంటే కల్పం ముగిసినప్పుడు మహేశ్వరుడు చేసేటువంటి తాండవానికి అమ్మవారు ఒక్కళ్ళే సాక్షి. ఎందుకంటే ఇంకా ఆ టైంలో ఇంకెవరూ ఉండరు, వీళ్ళిద్దరే శాశ్వతలు కాబట్టి వీళ్ళిద్దరూ ప్రళయకాలంలో ఉండగలరు. కాబట్టి అప్పుడు ప్రళయకాలంలో ఆ పరమశివుడు చేసేట యొక్క తాండవానికి అమ్మవారే సాక్షి. కాబట్టి అమ్మవారికి మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిణి అని పేరు వచ్చింది అని చెప్పి తెలుసుకున్నాం. ఆ తర్వాత 233వ నామం మహాకామేశ మహిషి. మహాకామేశుని యొక్క పట్టపురాణి ఈ లలిత అమ్మవారు. సృష్టికి మూల కారణం కామం అంటే కోరిక. కోరిక లేకుండా ఇచ్చ జరగదు. శివుడు కోరికకి అతీతంగా ఉంటాడు. కానీ ఇతరుల యొక్క కోరికలను మన్నించి వాళ్ళందరినీ పరిపూర్ణం చేయడం కోసం అని చెప్పేసి ఆయన మహాకాముడుగా మారతాడు లేదా కామేశుడిగా మారతాడు. అట్టి దాన్ని పరిపూర్ణం చేయడానికి అమ్మవారు ఆయనకి సహకరిస్తుంది. అలా మహాకామేశుడికి ఆమె సహకరిస్తుంది కాబట్టి ఆమె మహాకామేశ మహిషి అయింది అని చెప్పేసి తెలుసుకున్నాము.
ఆ తర్వాత నామం 234వ నామం మహాత్రిపుర సుందరి. త్రిపురాలు వాటి సౌందర్యం కన్నా ఎక్కువ సౌందర్యం కలిగినటువంటిది లలిత అమ్మవారు. త్రిపురాలంటే త్రిశక్తులు, త్రిగుణాలు, త్రిమూర్తులు, త్రిలోకాలు, త్రికాలాలు, ఇలాగ అన్ని త్రికోణ రూపంలో సృష్టి జరుగుతూ ఉంటుంది. ఇందులో ప్రజ్ఞా, శక్తి, పదార్థము ఉండి సృష్టి, స్థితి, లయ జరుగుతూ ఉంటాయి. కర్త, కర్మ, క్రియ ఏర్పడుతూ ఉంటాయి. సకల ప్రాణులు, సకల లోకాలు ఏర్పడుతూ ఉంటాయి. త్రిగుణాత్మకమైనటువంటి సృష్టి జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ సృష్టి అంతకీ ఈ సృష్టే చాలా సౌందర్యంగా ఉంటుంది. అమ్మవారు చేసేటువంటి సృష్టే అతిలోక సౌందర్యంగా ఉంటుంది. ఇంకా ఆ సృష్టిని చేసిన అమ్మవారు ఇంకెంత సౌందర్యంగా ఉంటుంది. అందుకనే అమ్మవారిని, లలిత అమ్మవారిని మహాత్రిపుర సుందరి అంటారు అని చెప్పి తెలుసుకున్నాము. ఆ తర్వాత 235వ నామం చతుషష్ట్యోపచారాధ్య. అంటే 64 ఉపచారాలతోటి అమ్మవారు పూజింపబడుతూ ఉంటుంది అని చెప్పారు. ఎందుకంటే అమ్మని షోడశోపచారాలతో పూజిస్తూ ఉంటారు. ఇంకా ఎక్కువగా వివరంగా ఆరాధించే వాళ్ళు 64 ఉపచారాలు, 116 ఉపచారాలతోటి కూడా ఆరాధనలు చేస్తూ ఉంటారు. 64 ఉపచారాల ఆరాధనని చతుషష్ట్యోపచార ఆరాధ్యము అంటారు. అటువంటి ఆరాధ్యం గురించి పరువస్య రహస్యం అనేటువంటి గ్రంథంలో ఉంది. చంద్రుడి కళలు పక్షానికి 16 కాబట్టి 2 నెలలకి అవి లేదా ఒక ఋతువుకి 64 అవుతాయి. అలాగే దీన్ని ఋతుకాల దీక్ష అని కూడా అంటారు. అందుచేత అమ్మవారిని చతుషష్ట్యోపచారాధ్య అంటారు అని చెప్పి తెలుసుకున్నాము. ఆ తర్వాత 236వ నామం చతుషష్ఠి కళామయి. అమ్మవారి యొక్క కళలు, కాంతులు 64. అమ్మవారికి జరిపే ఆరాధనం 64 ఉపచారాలతో ఉంటుంది. అవి నేర్చుకునే విద్యలు 64 ఉంటాయి. కాబట్టి అమ్మవారిని చతుషష్ఠి కళామయి అంటారు అని చెప్పి తెలుసుకున్నాము. ఆ తర్వాత నామం మహాచతుషష్ఠి కోటి యోగిని గణసేవిత. 237వ నామం మహాచతుషష్ఠి కోటి యోగిని గణసేవిత. లలిత అమ్మవారు 64 కోట్ల యోగిని గణాలతోటి సేవింపబడుతూ ఉంటారు అని చెప్పేసి తెలుసుకున్నాం. అమ్మవారికి దుర్గా, బ్రాహ్మి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండ అనే 8 శక్తులు ఉంటాయి. ఈ ఒక్కొక్క శక్తికి మళ్ళీ 8 ఉపశక్తులు ఉంటాయి. ఈ శక్తులన్నిటికీ 64 కోట్ల, ఒక్కొక్క దానికి ఒక్కొక్క కోటి అంటే ఒక గుంపు అనమాట. ఆ గుంపు ఉన్నటువంటి సేనలు ఉంటాయి. వీళ్ళందరితోటి అమ్మవారు సేవింపబడుతుంది కాబట్టి అమ్మవారిని మహాచతుషష్ఠి కోటి యోగిని గణసేవిత అంటారు అని చెప్పి తెలుసుకున్నాం. ఆ తర్వాత నామం మను విద్య. మనకి 14 మంది మనువులు ఉన్నారని చెప్పేసి ఈ మనువుల పేరు మీదే మనకి మన్వంతరాలు ఏర్పడుతూ ఉంటాయని కూడా తెలుసుకున్నాము. అలాగే ఈ 14 మనువుల యొక్క తత్వమే 14 తిథులు. పౌర్ణమి అనేది పూర్ణస్థితి, అమావాస్య శూన్యస్థితి అని చెప్పేసి ఈ 14 తిథులకి, ఈ మనువులకి, మన్వంతరాలకి అన్నిటికీ సామ్యం ఉంటుంది అని చెప్పి తెలుసుకున్నాము. అలాగే ఈ మనువు కీర్తించినటువంటి విద్య, మనువుతో భాషించిన విద్య కాబట్టి ఈ విద్యకి మను విద్య అని పేరు. అందుకనే మనువులు చేసిన ఆరాధనని తీసుకుని అమ్మవారికి మను విద్య అని పేరు వచ్చింది అని చెప్పేసి తెలుసుకున్నాము. ఆ తర్వాత నామం చంద్ర విద్య స్వరూపిణి శ్రీమాత అని చెప్పేసి తెలుసుకున్నాము. చంద్ర విద్యల ముందు మన విద్యల అయితే ఉందో అలాగే చంద్రుని యొక్క శక్తి కారణంగా అనేక గ్రహాలు, గోళాలు, అనేక కోట్ల జీవరూపాలు ఏర్పడుతుంటాయి. ఈ చంద్ర విద్య చంద్రుడి యొక్క షోడశ కళల యందు ఉంటుంది అని చెప్పేసి, కాబట్టి చంద్రుడు ఆరాధించిన విద్య కాబట్టి అమ్మవారు చంద్ర విద్యా స్వరూపిణి అని చెప్పేసి తెలుసుకున్నాము. ఆ తర్వాత 240వ నామం చంద్రమండల మధ్యగా. అమ్మవారు చంద్రమండలం మధ్య భాగంలో ఉంటుంది అని చెప్పి తెలుసుకున్నాము. అందరిలో ఉండేటువంటి సహస్రార కర్ణిక అనేటువంటి దానిలో మధ్య భాగాన్ని చంద్రమండలం అంటారు. అందులో అమ్మవారు 16 కళలతోటి శివాంక స్థితి అంటే పరమశివుడి యొక్క ఎడమ అంకమైన తొడపైన కూర్చుని ఉంటుంది. ఇది అమ్మవారి యొక్క సహజ స్థానము అని చెప్పేసి తెలుసుకున్నాము.
కాబట్టి అమ్మని చంద్రమండల మధ్యగా అంటారు అని చెప్పి తెలుసుకున్నాము. ఆ తర్వాత 241వ నామం చారు రూప, అందమైన రూపము కలిదే అమ్మవారు అని చెప్పేసి తెలుసుకున్నాము. చారు అంటే మనోహరమైన అని చెప్పి అర్థము. సృష్టిలో ఉన్న అందాలన్నీ అమ్మవారి రూపమే కాబట్టి అందమే ఆనందము, ఆ ఆనందమే ఆకర్షణ, ఆ ఆకర్షణ మనసు మీద ప్రభావం చూపిస్తుంది. కాబట్టి అమ్మవారిని చారు రూప అంటారని చెప్పి తెలుసుకున్నాము. ఆ తర్వాత 242వ నామం చారుహాస, అమ్మవారికి అందమైన చిరునవ్వు ఉంది. ఆమె జగన్మోహిని. ఆ నవ్వు ఎటువంటి వాళ్ళనైనా సరే వశపరుచుకుంటుంది. భస్మాసురుడి దగ్గర నుంచి సదాశివుడి వరకు ఆమె నవ్వుకి లోబడిన వారే అని చెప్పేసి, కాబట్టి అమ్మని చారుహాస అంటారని చెప్పి తెలుసుకున్నాము. ఆ తర్వాత 243వ నామం చారు చంద్ర కళాధర, అంటే చంద్రకళ, వృద్ధిక్షయరహితమైనటువంటి చంద్రకళను ధరించినది అమ్మవారు అని చెప్పేసి తెలుసుకున్నాము. చంద్రుడికి సాధారణంగా వృద్ధి క్షయం ఉంటుంది, కానీ అమ్మవారు ధరించినటువంటి ఆ చంద్రకళకి వృద్ధి ఉండదు, క్షయము ఉండదు. కాబట్టి అమ్మవారిని చారు చంద్ర కళాధర అని చెప్పేసి అంటారు అని చెప్పి తెలుసుకున్నాము. ఇంతవరకు మనం కిందటి భాగంలో తెలుసుకున్నాము. ఇప్పుడు ఈ భాగంలో 60 నుంచి 62 వరకు ఉన్న శ్లోకాల్లో ఉన్నటువంటి 244 నుంచి 259 వరకు ఉన్నటువంటి నామాల తాలూకు అర్థాల వివరాలు తెలుసుకుందాం. ఇప్పుడు 60వ శ్లోకం. చరాచర జగన్నాథ చక్రరాజనికేతన పార్వతీ పద్మనయన పద్మరాగ సమప్రభా. శ్లోకం మళ్ళీ ఇంకొకసారి. చరాచర జగన్నాథ చక్రరాజనికేతన పార్వతీ పద్మనయన పద్మరాగ సమప్రభా. ఈ శ్లోకంలో మొదటి పాదంలో చరాచర జగన్నాథ చక్రరాజనికేతన అనేటువంటి 2 నామాలు, రెండవ పాదంలో పార్వతీ పద్మనయన పద్మరాగ సమప్రభ అని 3 నామాలు, మొత్తం 5 నామాలు ఉన్నాయి. ఈ నామాల తాలూకు అర్థాలని వరుసగా తెలుసుకుందాం. మొదట 244వ నామం చరాచర జగన్నాథ, అంటే ఏంటన్నమాట, చరించేటువంటి జీవులు, చరించినటువంటి జీవులు అంటే కదిలే ప్రాణులు, కదలని ప్రాణులు ఉన్నటువంటి సమస్త జగత్తుకి అమ్మవారే ఈశ్వరి, నా పరిపాలించేది అమ్మవారే. అటువంటి వాటిని అన్నింటినీ కూడాను, ప్రాణం శివస్వరూపం అయితే ప్రజ్ఞ అమ్మవారి స్వరూపము. ఆ ప్రాణ స్పందన కూడాను ఆ పరమేశ్వరే. ప్రాణం ఉన్న వాటిని జీవులు అంటారు. ప్రజ్ఞ ఒకటే ఉంటే అది పదార్థము అంటారు. అవే కదలనివి. ప్రజ్ఞ త్రిగుణాత్మకంగా పనిచేస్తుంది. సృష్టి అంది ప్రాణప్రజ్ఞలకి అమ్మాయి ఆధారంగా ఉంటుంది. కాబట్టి పరమశివుడు అస్తిత్వంగా అన్నిట్లోనూ ఉంటాడు అని చెప్పేసి చెప్తారు. కాబట్టి అమ్మవారిని చరాచర జగన్నాథ అంటారు అని చెప్పి తెలుసుకున్నాము. ఈ పర్వతాలు వాటికి రాళ్ళకి రప్పలకి ప్రాణం ఉంటుందా అని చెప్పేసి కొంతమందికి అనుమానం ఉండొచ్చు. పూర్వం ఈ కొండలు పర్వతాలు వీటన్నిటికీ రెక్కలు ఉండేవి, అవి ఎగిరేవి ఒకప్పుడు. అయితే అలా ఎగిరేటప్పుడు అవి వచ్చి జనావాసాల మీద పడుతూ ఉండడం వల్ల ప్రాణ నష్టం అది జరుగుతూ ఉంటే ఆ దేవేంద్రుడు అప్పుడు వాడి యొక్క రెక్కలు నరికేశాడు. కాబట్టి ప్రతి చెట్లకి పుట్టలకి ఎలా అయితే ప్రాణం ఉంటుందో ఈ రాళ్ళకి రప్పలకి కొండలకి పర్వతాలు కూడా ప్రాణాలు ఉంటాయి అని చెప్పేసి చెప్పబడుతుంది. కాబట్టి కదిలే వాటికి ఈ కదలన వాటికి అన్నిటికీ కూడాను అధీశ్వరి ఆ అమ్మవారు. కాబట్టి అమ్మని చరాచర జగన్నాథ అంటారు. ఆ తరువాత నామం 245వ నామం చక్రరాజనికేతన. చక్రరాజం అంటే శ్రీచక్రం. పరమేశ్వరి యొక్క నివాసం ఏది అంటే శ్రీచక్రము అని చెప్పబడుతుంది. శ్రీచక్రం అనేది సృష్టికి సంకేతం. 4 త్రికోణాలు దిగువకి, 5 త్రికోణాలు ఎగువకి, మొత్తం 9 త్రికోణాలతోటి ఈ శ్రీచక్రం ఉంటుంది. మూల ప్రకృతి, అష్ట ప్రకృతులు కలిపి 9. కేంద్రాన బిందువు ఉంటుంది. అదే శ్రీమాత యొక్క స్థానం. అదే సృష్టి సంకేతం. కాబట్టి సమస్త జగత్తు కూడాను అమ్మ పరమశివుడితోటి కూడి ఉంటుంది. పరమశివుడు కూడా ఆమె యొక్క రూపము.
ఆమె శివరూపి లేక విశ్వరూపి. ఆమె అనుగ్రహం ఉంటేనే ప్రాణులకి శివ సాయుధ్యం అన్నది సంభవిస్తుంది. త్రైలోక్య మోహనాది నవచక్రరాజమేవ నికేతనం వాసస్థానం యస్యాహ. అంటే ఏంటనమాట, త్రైలోక్య మోహనమైనటువంటి మొదలైనటువంటి 9 చక్రాలని నివాస స్థానంగా లలితా పరమేశ్వరి అమ్మవారు ఉందానికి ఉంటారు అని చెప్పేసి. యంత్రానికి చక్రం అని పేరు. ఆ యంత్రాలు అనేక రకాలు. ప్రతి దేవతకి ఒక యంత్రం ఉంటుంది. ఆ యంత్రం ప్రతి దేవత యొక్క ప్రతిరూపంగా భావింపబడుతుంది. ఇదే శ్రీ విద్య. శ్రీ విద్య అంటేనే బ్రహ్మ విద్య. శ్రీ విద్యా మంత్రం అంటే షోడశాక్షరి మంత్రం. దీన్నే మంత్రరాజ్యం అని చెప్తారు. అలాగే శ్రీచక్రాన్ని యంత్రరాజ్యం అంటారు. ఈ శ్రీచక్రంలో మొత్తం 9 ఆవరణలు ఉంటాయి. ప్రథమావరణని భూపురమని, ద్వితీయావరణ షోడశదళము, తృతీయావరణ అష్టదళము, చతుర్థావరణ చతుర్దశ కోణము, పంచమావరణ బహిర్దశారము, షష్ఠావరణ అంతర్దశారము, సప్తమావరణ అష్టకోణము, అష్టమావరణ త్రికోణము, నవమావరణ బిందువు అంటారు. ఈ శ్రీచక్రంలో 3 వృత్తాలు కూడా ఉంటాయి, కానీ వాటిని ఆవరణలో చేర్చలేదు. ఈ నవావరణలోనూ 9వ ఆవరణ అయినటువంటి బిందువు అందు ఆ పరమేశ్వరుడు ఉంటుంది కాబట్టి అమ్మవారిని చక్రరాజ నికేతన అంటారు. అలాగే మానవ శరీరం కూడా శ్రీచక్రంగా భావింపబడుతోంది. మానవ దేహంలో ఉన్నటువంటి వివిధ స్థానాలు ఏమిటేమిటో ఇలా తెలుసుకుందాం. బిందువు అనేది బ్రహ్మరంధ్రం, త్రికోణం అనేది మస్తకం, అష్టకోణం అనేది లలాటము, అంతర్దశారం అనేది భ్రుకుటి, బహిర్దశారం అనేది కంఠము, చతుర్దశారం అనేది హృదయము, అష్టదళ పద్మము నాభి, షోడశదళ పద్మము కటి, వృత్తత్రయము ఊరువులు, భూపురం పాదాలు. ఈ విధంగా ఈ శరీరమే ఒక శ్రీచక్రముగా భావింపబడుతుంది. అంటే ఈ మానవ దేహంలో ఉన్నటువంటి బ్రహ్మరంధ్రంలో శివశక్తులు ఉంటారు. సహస్రారంలో చంద్రమండలం ఉంటుంది, దానిలో శివశక్తులు ఉంటారని చెప్పి తెలుసుకున్నాం కదా. కాబట్టి అక్కడ అమ్మవారు ఉంటుంది. కాబట్టి అందుచేతనే ఈ పరమేశ్వరుని చక్రరాజ నికేతన అంటారు అని చెప్పి తెలుసుకుందాం. ఆ తర్వాత నామం 246వ నామం పార్వతి. పార్వతి అనే పేరు ఎలా వచ్చింది అంటే పర్వతరాజ పుత్రి కాబట్టి పార్వతి అన్నారు. హిమవంతుడు, పర్వతరాజు అంటే హిమవంతుడు. హిమవంతునికి పుత్రిగా జన్మించి కఠోరమైన తపస్సు చేసి మరలా పరమేశ్వరుని చేరుకుంది ఆ శ్రీమాత. పార్వతియే దక్షయజ్ఞంలో భంగపడినటువంటి సతీదేవి. అంతకుముందు పూర్వజన్మ సతీదేవి అనమాట. పార్వతీదేవి యొక్క పూర్వజన్మ సతీదేవి. అప్పుడు దక్షుని యొక్క కుమార్తెగా పుట్టి దక్షుడు నిరీశ్వర యాగం చేస్తున్నప్పుడు ఆ దక్షయజ్ఞాన్ని వచ్చి శివుడి గురించి అమ్మవారు చెప్తే వినకపోతే ఆ దక్షుడు శివుడిని దూషిస్తే అప్పుడు ఆమె తట్టుకోలేక అక్కడ తన యొక్క శరీరాన్ని భస్మం చేసుకుని యోగాగ్నిలో ఆ తర్వాత మళ్ళీ పర్వతరాజునికి హిమవంతునికి పుత్రిగా జన్మించి కఠోరమైన తపస్సు చేసి ఆ పరమేశ్వరుని మళ్ళీ చేరుకుంది. పట్టుదలకి మారుపేరు పార్వతి కాబట్టి ఈ అమ్మవారిని పార్వతి అంటారు. ఆ తర్వాత నామం 247వ నామం పద్మనయన. అంటే వికసించిన పద్మాల్లాంటి కన్నులు కలిగినది పరమేశ్వరి. ఆ కన్నులు పెద్దవిగాను అందంగాను ఆకర్షణీయంగాను ఉంటాయి. అలా ఉండడం అనేది శుభలక్షణాలు. అమ్మ కన్నులు అందమైనవి, ఆకర్షణీయమైనవి, వాత్సల్యపూరితమైనవి, శక్తివంతమైనవి, స్ఫూర్తిదాయకములైనవి. ఆమె కన్నులకి వచ్చే మాయకి త్రిమూర్తులు కూడా వశలైపోతూ ఉంటారు. ఆ మాయ తొలగాలంటే మనం ఎంతసేపు అమ్మవారి యొక్క కన్నులని ఆరాధించాలి అని చెప్పేసి చెప్తారు. పద్మే ఇవ నయనే యస్యాహ సా పద్మనయన. అంటే పద్మముల వంటి అందమైన విశాలమైన కన్నులు కలది అని అర్థం. పద్మాలు 2 రకాలు. ఎర్ర రంగులో ఉండేటువంటి పద్మాలు, తెల్లని పద్మాలు. దేవి చేతిలోని ఆయుధాల గురించి చెప్పేటప్పుడు కమలము,
ఎర్ర కలువ అని చెప్పేసి, కల్హారము తెల్ల కలువ అని చెప్పేసి చెప్పబడుతుంటుంది. పరమేశ్వరుడికి ఆ అమ్మవారికి సూర్యచంద్రుల నేత్రాలు, వాటిలో ఒకటి రక్తవర్ణంగా ఉన్నటువంటి నేత్రాన్ని సూర్యనేత్రం అంటారు, శ్వేతవర్ణంగా ఉండే నేత్రాన్ని చంద్రనేత్రం అంటారు. కాబట్టి అమ్మవారు నేత్రాలు ఎరుపు తెలుపు రంగులతోటి పద్మాల్లాగా ప్రకాశిస్తూ ఉంటాయి. కాబట్టి అమ్మవారిని పద్మనయన అంటారు. ఆ తర్వాత నామం 248వ నామం పద్మరాగ సమప్రభ. పద్మరాగమణితోటి సమానమైనటువంటి దేహం యొక్క కాంతిని కలిగి ఉన్నది ఆ పరమేశ్వరి. పద్మరాగమణి ఎలా ఉంటుంది అంటే ఎరుపు బంగారు రంగు కలిస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట. ఆ రంగు పచ్చని పసిమి కన్నా కూడాను ఎరుపు పసిమి ఎక్కువ ఆకర్షణీయంగా ఉంటుందట. అమ్మ నైజం నీలం, అది శుద్ధ జ్ఞానానికి పరమ ప్రేమకి సంకేతం. ఆమె నుంచి ప్రకటింపబడిన ఈ కాంతే ఎరుపు పసిమి కలిసినటువంటి రంగు. ఆ ఎరుపు అనేది ఇచ్ఛాశక్తికి, పసిమి అనేది క్రియాశక్తికి సంకేతం. ఆమె సహజంగా జ్ఞానశక్తి కాబట్టి ఆమె నీలంగా ఉంటుంది. అమ్మ ఇచ్ఛా జ్ఞాన క్రియాశక్తుల యొక్క ద్వారా సర్వసృష్టి సాగిస్తుంటుంది. ఆమె పద్మరాగ ప్రభలతోటి విరాళజీలుతూ ఉంటుంది కాబట్టి అమ్మవారిని పద్మరాగ సమప్రభ అంటారు. ఈ అమ్మవారి నామాల్లో 14వ నామంలో కురివిందమణి శ్రేణి అనేటువంటి ఒక నామం తీసుకుని మనం ఇదివరకు ఆ మణులు మాణిక్యాల గురించి మనం తెలుసుకున్నాము. అయితే ఒకసారి దాన్ని గుర్తు చేసుకుందాం. సింహళ దేశంలో దొరికేటువంటి అటువంటి మణులని పద్మరాగాలు అంటారు. ఇవి ఉన్న మణులన్నింటిలోనూ మాణిక్యాల్లోనూ మిక్కిలి శ్రేష్టమైనవి. ఆ అమ్మవారు ఈ పద్మరాగాలను పొందిన శరీరకాంతి కలిగి ఉంది కాబట్టి అమ్మవారిని పద్మరాగ సమప్రభ అంటారు. తర్వాత 61వ శ్లోకం. పంచప్రేతాసనాసీనా పంచబ్రహ్మస్వరూపిణి చిన్మయీ పరమానంద విజ్ఞానఘనరూపిణి. శ్లోకం మళ్ళీ ఇంకొకసారి. పంచప్రేతాసనాసీనా పంచబ్రహ్మస్వరూపిణి చిన్మయీ పరమానంద విజ్ఞానఘనరూపిణి. ఈ శ్లోకంలో మొదటి పాదంలో పంచప్రేతాసనాసీన పంచబ్రహ్మస్వరూపిణి అని 2 నామాలు, రెండవ పాదంలో చిన్మయీ పరమానంద విజ్ఞానఘనరూపిణి అని 3 నామాలు, మొత్తం 5 నామాలు ఉన్నాయి. ఇప్పుడు వరుసగా ఈ నామాల తాలూకు అర్థాల వివరాలు తెలుసుకుందాం. 249వ నామం పంచప్రేతాసనాసీన. సృష్టికి ప్రధానమైన తత్వాలు 5. ఈ 5 అమ్మవారి ఆసీనం ఉంటుంది కాబట్టి, అంటే అమ్మవారి ఈ 5 కూడా అమ్మవారి యొక్క అధీనంలో ఉంటాయి కాబట్టి అమ్మవారిని పంచప్రేత వాటిని ఆ తత్వాలన్నింటినీ ఆమె అలా కూర్చోకపోయినట్టయితే ఆ తత్వాలన్నీ కూడా ప్రేతాలతో సమానం. అంటే వాటికి జీవం ఉండదు కాబట్టి అమ్మ వాటిపైన కూర్చొని ఉంటుంది కాబట్టి ప్రేతములు అంటే నిర్జీవములు, జీవము లేనివి అని చెప్పేసి అర్థములని చెప్పి తెలుసుకున్నాం కదా. అలాగే అమ్మ వాటిపైన కూర్చోగానే వాటికి జీవం వస్తుందన్నమాట. కాబట్టి ఆ అమ్మని పంచప్రేతాసనాసీన, ఆ నిర్జీవమైన వాటికి పైన అమ్మవారు ఆసీనమై వాటికి ప్రాణశక్తినిస్తుంది. పంచభూతాలందరి శక్తి కూడాను ఆ పరమేశ్వరే. పంచాంగాలతో కూడినటువంటి శరీరం అందరి శక్తి, పంచతన్మాత్రల అందరి శక్తి, పంచ ప్రాణాల శక్తి, పంచతంత్రాల శక్తి, ఇవన్నీ కూడాను అమ్మవారే. పంచతత్వాలు అగ్ని, పదార్థము అంటే ప్రకృతి, బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు, ఈ సమస్తమందల జీవం అంతా కూడాను, ఇటువంటి అన్నిటిలోనూ ఉన్నటువంటి జీవం అంతా కూడాను ఆ పరమేశ్వరే. బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు, మహేశ్వరుడు, సదాశివుడు, వీళ్ళందరూ కూడాను శక్తి తమ కూడా ఉంటేనే ఏ పనైనా చేయడానికి సమర్థత కలిగి ఉంటారు. సృష్టి ప్రారంభంలో పరమేశ్వరి వీరందరికీ తన అంశ అయినటువంటి శక్తుల్ని సహాయకారులుగా ఇచ్చి వారి యొక్క పనులని చేయమని చెప్పేసి
కొనసాగించమని చెప్పేసి చెప్పింది. ఆ శక్తులను మీరు అవమానించకండి. ఒకవేళ ఆ శక్తులు కనుక మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతే మీరు శక్తిహీనులు అయిపోతారు అని చెప్పేసి చెప్పింది. అవే ఆ పంచశక్తులు ఏమిటంటే వామ, జ్యేష్ఠ, రౌద్రి, ఆదిశక్తి, పరాశక్తి. తర్వాత కాలంలో ఈ శక్తులు తమ వద్ద లేకపోవడంతో కొంతకాలం వారు శక్తిహీనులైపోయారు అని చెప్పేసి చెప్పబడుతుంది. అలాగే శంకర భగవత్పాదుల వారు సౌందర్యలహరి మొదటి శ్లోకంలో చెప్తూ శక్తి కనుక లేకపోయినట్టయితే సాక్షాత్తు ఈశ్వరుడు కూడా ఏం పని చేయలేడు, శక్తిహీనుడు అవుతాడు అని చెప్పేసి చెప్తాడు. జ్ఞానార్ణవ తంత్రంలో పార్వతీదేవి శివుణ్ణి ఓ దేవా పంచప్రేతాల కారణం ఏంటి అని అడుగుతుంది. వారు నిర్జీవులు ఎందుకు అయ్యారు అని అడుగుతుంది. అప్పుడు శివుడు దేవి బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వర, సదాశివులు వీరిని పంచప్రేతాలు అంటారు. సృష్టికర్త అయిన బ్రహ్మకి ఆ వామాశక్తి లేకపోతే అతడు నిశ్చలుడు, ప్రేత అవుతాడు. అట్లానే మిగిలిన వారు కూడా తమ శక్తులు లేనప్పుడు వాళ్ళు ప్రేతలు అయిపోతారు. వాళ్ళు కదలలేరు, నిశ్చలుగా అయిపోతారు. అటువంటి నిశ్చలు, చలనం లేని పంచబ్రహ్మలు దేవి కూర్చునే ఆసనానికి మొదటి నలుగురు 4 కోళ్ళుగా ఉంటే సదాశివుడి పైన పలకగా ఉంటాడు. ఇదే విషయం కూడా దేవీ భాగవతంలో చెప్పబడింది. బ్రహ్మ విష్ణుశ్చ రుద్రశ్చ ఈశ్వరశ్చ సదాశివ ఏతే పంచఖురా ప్రోక్త ఫలకస్తు సదాశివ. అందుచేతనే ఆ అమ్మవారు పంచప్రేతాసనాసీన అని పిలువబడుతోంది. ఆ తర్వాత 250వ నామం పంచబ్రహ్మ స్వరూపిణి. అంటే అమ్మ పంచబ్రహ్మల స్వరూపంలో ఉంటుంది. ఆ పంచబ్రహ్మలు అంటే ఇందాక తెలుసుకున్నాం కదా, బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు, ఈశ్వరుడు, సదాశివుడు. వారే నారాయణుడు, వాసుదేవుడు, సంకర్షణుడు, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు అనేటువంటి పేర్లతో వైష్ణవంలో చెప్పబడతారు. సద్యోజాతుడు, వామదేవుడు, అఘోరుడు, తత్పురుషుడు, ఈశానుడు అని చెప్పేసి ఈ శైవంలో చెప్పబడతారు. వీళ్ళంతా కూడా ఈ తత్వాలన్నీ కూడాను అమ్మవారి యొక్క స్వరూపమే. గరుడ పురాణంలో లోకానుగ్రహంకై శ్రీ మహావిష్ణువు వాసుదేవ, సంకర్షణాది పంచరూపాలు, త్రిపుర సిద్ధాంతంలో పరబ్రహ్మం మాయా విలాసంచే బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వర, సదాశివుడు నామాలతోటి ఉన్నారని తెలియజేయబడుతోంది. ఈ పంచబ్రహ్మలందరినీ ఐక్యమైపోయింది కాబట్టి అమ్మవారిని పంచబ్రహ్మ స్వరూపిణి అంటారు. త్రిపుర సిద్ధాంతంలో సజ్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశానాలు అనే వారి మంత్రాలు అని చెప్పుకున్నాం కదా, బ్రహ్మల యొక్క మంత్రాలు. అలాగే లింగ పురాణంలో జీవ, ప్రకృతి, బుద్ధి, అహంకార, మనసులని పంచబ్రహ్మాలు అంటారు. అలాగే వాటి పంచసన్మాత్ర స్వరూపాలు ఈ జీవి యొక్క ఇంద్రియాలు. శబ్దము యొక్క చెవి, స్పర్శకి చర్మము, రూపానికి కన్ను, రసానికి నాలుక, గంధానికి ముక్కు. ఈ విధంగాను వీటి యొక్క స్వరూపమే ఆ పరమేశ్వరి. కాబట్టి అమ్మని పంచబ్రహ్మ స్వరూపిణి అంటారు. యజ్ఞవైభవ ఖండంలో సత్యము, జ్ఞానము మొదలైన లక్షణాలు ఉన్నవాడు, వికారము లేనివాడు, పరిసిద్ధుడైనవాడు ఒక ఈశ్వరుడు ఒక్కడే. అయినప్పటికీ తన యొక్క శక్తి చేత 5 విధాలుగా విభజింపబడ్డాడు అని చెప్పేసి చెప్తాడు. ఈ పరమేశ్వరి యొక్క లీలలే ఈ పంచపురుషులు అయ్యారు. వారందరి యొక్క స్వరూపమే ఆ పరమేశ్వరి కాబట్టి ఆ పరమేశ్వరిని పంచబ్రహ్మ స్వరూపిణి అంటారు. ఆ తర్వాత 251వ నామం చిన్మయి. చిన్మయం అంటే చైతన్యమయము. అమ్మే సృష్టి యొక్క చైతన్యము. ప్రతి వస్తువందు ఆమె ప్రభావమే గుణరూపంలో ఉంటుంది. షడ్రుచులుగా ఆహార పదార్థాల్లో ఉంటుంది. అట్లే విధాల అనేకమైనటువంటి ఈ పండ్ల రుచులు, పూల సుగంధాలు ఇవన్నీ కూడాను, సువాసన కూడాను అమ్మే. చిత్స్వరూపిణి. చిదభేదాత్ చిన్మయి. చిత్తో భేదము లేకుండా ఉండునది పరమేశ్వరి జ్ఞానస్వరూపిణి. నిర్వికారమైనటువంటి ఆ పరబ్రహ్మ యొక్క ఆనందమయ రూపము అంటారు. జగత్తులోని జీవరాశి అంతటా కూడాను చిత్కళా రూపంలో వెలుగొందుతోంది. నామరూపాత్మకమైనటువంటి ఈ జగత్తు. ఇందులో నామాలు, రూపాలే
వ్యవహారాలు, వీటిలోని చైతన్యం అంతా కూడా ఆ పరమేశ్వరే. చైతన్యమే లేకపోతే ఈ జగత్తు ఏమీ కదలదు, అంతా లైవ్ అయిపోతుంది. అందుచేత ఈ చైతన్య రూపంలో ఈ జగత్తంతా వ్యాపించి ఉంది కాబట్టి పరమేశ్వరిని చిన్మయి అంటారు. చతుర్భుజీం, చతుర్బిందు, చతుష్కోటం, చతుష్పదం, చతుష్టయమవస్థానం నిష్కళం చిన్మయం స్మృతం. అంటే పరమేశ్వరి యొక్క ఏకాక్షరి మంత్రంలో రక్త, శుక్ల, మిశ్రమ, సంవిద్బిందువులు 4, ఈ 4 బీజాలు కోత చతుష్టయము, పాద చతుష్టయము, అవస్థా చతుష్టయంగా చెప్పబడుతున్నాయి. షోడశ కళా ప్రపూర్ణమైనటువంటి చంద్రమండల ఆకారమే సచ్చిదానంద రూపం అంటారు. దాని మీద ఉన్నటువంటి నిష్కళా రూపాన్ని చిన్మయి అని బలపడతారు. ఇదే చంద్ర విద్య. ఆ తర్వాత 252వ నామం పరమానంద. ఆనందానికి పరాకాష్ఠ ఆ పరమేశ్వరి. ఆ భౌతికము, ఇంద్రియము, మానసిక ఆనందాలు కొంచెం తృప్తినిస్తుంటాయి. అంతకుమించి విజ్ఞానం ఇంకా ఎక్కువ తృప్తినిస్తుంది. ఆ విజ్ఞానమును మునిగిన వాడు ఈ మానసిక, ఇంద్రియ, భౌతిక ఆనందాలని పట్టించుకోడు. విజ్ఞానం అనే ఉపాధి ఆనందానికి ఆధారం. ఉపాధితో సంబంధం లేకుండా ఆనందంగా ఉండడం అనేది నిజమైన ఆనందం. తన యందు తాను ఉన్నవాడికి మాత్రమే అది సాధ్యమవుతుంటుంది. ఆ ఆనందం శాశ్వతం. సత్వాతీత, గుణాతీత స్థితే శాశ్వతానందం. పరంతో పరం సంయోగం చెంది పరమానందం పొందుతూ ఉంటుంది. శ్రీమాత ఆ పరమనందు పుట్టి ఆ పరమనందు కలిసి ఉంటుంది కాబట్టి ఆమె పరమానంద. పరమః ఉత్కృష్ట ఆనందో యస్యాః స్వరూపం సా. అంటే ఉత్కృష్టమైనటువంటి ఆనందమే స్వరూపంగా కలిగినటువంటిది, నిరతిశయమైనటువంటి సుఖస్వరూపం కలిగది. ఏది అనంతమో అదే సుఖము అని చెప్తోంది శృతి. ఆ పరబ్రహ్మ జీవులందరిలోనూ ఉంటాడు. అదే పరమానందం. ఆ పరమేశ్వరి ఆ పరబ్రహ్మ స్వరూపిణి కాబట్టి పరమానందం పొందుతూ ఉంటుంది అని చెప్పబడుతోంది. ఆ తర్వాత నామం 253వ నామం విజ్ఞాన ఘన రూపిణి. చైతన్య రసమే ఘనీభవింపబడినటువంటి రూపం కలిగినటువంటిది అమ్మవారు. విజ్ఞానం అనే పదానికి జీవుడు అనేటువంటి అర్థం కూడా ఉంది. ఈ జీవుల రూపంలో అమ్మ చైతన్యం అంతా ఘనీభవించి ఉంటుంది. రూపం ఇచ్చినప్పుడు ఆమె కాబట్టి త్రిగుణముల రూపాన ఇచ్ఛా, జ్ఞాన, క్రియాశక్తులను ఇచ్చి పంచతత్వాలతో కూడినటువంటి ఈ శరీరాన్ని ఇచ్చి దానిలో పంచ ప్రాణాలని పెంచి జీవుని యొక్క ఘనరూపణి చేసి ఆనందము, అనుభూతి, పరిణామము పొందడానికి నక్షత్ర, గ్రహ, గోళాది సృష్టిగా అమ్మ ఏర్పడింది. విజ్ఞానం చైతన్యమేవ ఘనం సాంద్రం తదేకరసం రూపమస్యాహ. దట్టమైనటువంటి చైతన్య రూపం కలిగినది. ఈ భూతాల నుండి విజ్ఞానం ఉద్భవించింది అని వేదంలో చెప్పబడింది. కాబట్టి ఈ విజ్ఞాన ఘనం అంటే చిదేక రసరూపం. విజ్ఞాన ఘనము అంటే చిదేక రసరూపం అని అర్థం. విజ్ఞానం అంటే జీవుడు అనే అర్థం కూడా ఉంది అని తెలుసుకున్నాం కదా. జీవుడు ఈ పరబ్రహ్మలో లోపల ఉంటాడు కాబట్టి ఈ జీవుని యొక్క సమష్ట్యాత్మక రూపం కలిగినటువంటిది ఆ పరమేశ్వరి. అంటే జీవుల యొక్క సమిష్టి రూపమే ఆ పరమేశ్వరి కాబట్టి ఆమె విజ్ఞాన ఘన రూపిణి. విజ్ఞానం అంటే చైతన్యము, అదే ఆ అఖండ స్వరూపమే విజ్ఞాన ఘన రూపము. ఇదం మహద్భూతం అనంతం అపారం ప్రజ్ఞానమేవ. అఖండము, అనంతమైనటువంటి మహాద్భుతమే ప్రజ్ఞానము అని చెప్తోంది వేదాలు. ఏదైనా ఒక విషయాన్ని గురించి తెలిసేది జ్ఞానం. కళలు 64 అని ముందే చెప్పుకున్నాము. మరి అటువంటి జ్ఞానం అన్ని కళల్లోనూ కలిగినట్లయితే పూర్తిగా కలిగినటువంటి ఆ పాండిత్యాన్ని విజ్ఞానఘనం అంటారు. ప్రపంచంలో ఒకరికి ఉండేదాన్ని విజ్ఞానమని, అందరికీ ఉండేదాన్ని సమిష్టి విజ్ఞానమని, దాన్నే విజ్ఞాన ఘనమని
అంటారు. లోకంలోని సర్వ జీవరూపము, సర్వ చైతన్య రూపము ఆ పరమేశ్వరే కాబట్టి ఆమె విజ్ఞాన ఘన రూపిణి అని పిలువబడుతోంది. ఆ తర్వాత 62వ శ్లోకం. ధ్యాన ధ్యాతృధ్యేయ రూప ధర్మ వివర్జిత విశ్వరూప జాగరణి స్వపంతి తైజసాత్మిక. శ్లోకం మళ్ళీ ఇంకొకసారి. ధ్యాన ధ్యాతృధ్యేయ రూప ధర్మ వివర్జిత విశ్వరూప జాగరణి స్వపంతి తైజసాత్మిక. ఈ శ్లోకంలో మొదటి పాదంలో ధ్యాన ధ్యాతృధ్యేయ రూప ధర్మ వివర్జిత అని 2 నామాలు, రెండవ పాదంలో విశ్వరూప జాగరణి స్వపంతి తైజసాత్మిక అని 3 నామాలు, మొత్తం 5 నామాలు ఉన్నాయి. వరుసగా ఈ నామాల తాలూకు అర్థాల వివరాలు తెలుసుకుందాం. 254వ నామం ధ్యాన ధ్యాతృధ్యేయ రూప. చింతనము గమక గమ్యము, చింతించి జీవుడు అనేటువంటి 3 రూపాలుగా అమ్మవారు ఉంటుంది. ధ్యానం అంటే చింతన అంటే ఒక దాని గురించి ప్రత్యేకించి ఆలోచించడం. ధ్యాతృ అంటే దాని యొక్క గమ్యం చివరి. ధ్యేయం అంటే ఆ చింతించేటువంటి జీవుడు. ఈ 3 రూపాలుగాను అమ్మవారు ఉంటుంది. కాబట్టి అమ్మని ధ్యాన ధ్యాతృధ్యేయ రూప అని చెప్తారు. చింతన గమ్యం అనే దాన్ని శుద్ధ చైతన్యం అంటారు. అందుండి చింతేటువంటి జీవుడు పుడుతూ ఉంటాడు. అతని గమ్యం మళ్ళీ పుట్టిన చోటికి వెళ్ళిపోతుండవి. అంటే ఎక్కడి నుంచి అయితే పుట్టాడో మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతుంటాడు. అమ్మ కారణంగా ఆ జీవుడు మేలుకొని చింతన ప్రారంభిస్తాడు. అది 3 విధాలు. దాన్నే ఇచ్ఛా జ్ఞాన క్రియలు అంటారు. అంటే అవి మనస్సు పంచేంద్రియాల ద్వారా పంచతత్వాలతో కూడినటువంటి సృష్టిలో ప్రవేశిస్తాడు. త్రిగుణాలని, ఈ పంచతత్వాలని ఆధారం చేసుకుని జీవుడు బహిరంగ అవుతాడు. ఆ తర్వాత అతను మళ్ళీ అంతరంగుడై స్వస్థానానికి ఎగడానికి ధ్యానం అవసరం పడుతుంది. ఆ పుట్టిన చోటు గురించి ఆలోచిస్తూ ఉండమే అన్ని ధ్యానాల యొక్క పర్యవసానము అంటారు. ఇదే గాయత్రి ధ్యానం అని కూడాను చెప్పబడుతోంది. ధ్యానం అంటే ఉపాసనా క్రియ. ధ్యాత అంటే ఉపాసకుడు లేదా కర్త. ధ్యేయము అంటే ఉపాస్య దేవత అని చెప్పేసి కూడా చెప్పబడుతుంది. ఈ 3 యొక్క సమిష్టి రూపమే ఆ పరమేశ్వరి కాబట్టి అమ్మవారిని ధ్యాన ధ్యాతృధ్యేయ రూప అంటారు. ధ్యానం అంటే బుద్ధిని స్థిరం చేయడం. ఇది మళ్ళీ 2 రకాలు. సగుణ ధ్యానము, నిర్గుణ ధ్యానము. సగుణ ధ్యానంలో త్రిపుటి అంటే ధ్యాన ధ్యాతృధ్యేయాలు ఉంటాయి. కానీ నిర్గుణ ధ్యానంలో అవన్నీ ఏమి ఉండవు, ఒకటే ఉంటుంది. అందుకే మంత్రాధిదేవత, మంత్రం చేసేవాడు, మంత్రం జపించేవాడు, ముగ్గురు ఒకటే. ఆ తర్వాత నామం ధర్మ వివర్జిత అంటే ధర్మాన్ని అధర్మాన్ని కూడాను వదిలిపెట్టేసింది. అంటే ధర్మానికి అధర్మానికి అతీతమైనటువంటి స్థితిలో ఆ పరమేశ్వరు ఉంది అని చెప్పేసి అర్థం. ధర్మం ఎక్కడైతే ఉంటుందో దాని పక్కనే అధర్మం కూడా ఉంటుంది. వెలుగుతో చీకటి ఉన్నట్టు, జ్ఞానంతో అజ్ఞానం ఉన్నట్టు, కుడి ఎడమ ఉన్నట్టు ఉంటుంది. దీన్నే ఇచ్ఛా జ్ఞాన క్రియలకి అతీతంగా ఉండేదాన్ని సహజ సమాజ స్థితి అంటారు. ఇది 2 విధాలు. తమ శ్రేయస్సు కొరకు, ఇతరుల శ్రేయస్సు కొరకు ధర్మాధర్మాల నుండి విడిపడడానికి యోగం వచ్చి ఒకటే మార్గము. ఇది జీవుల్ని సమభావంలో నిలిపి సమదర్శనము, సమవర్తనము కలిగిస్తూ ఉంటుంది. త్రిపురోపనిషత్తులో నవిరోధో నచోత్పత్తి నబంధో నచ సాధక నముముక్షు నవై ముక్తి ఇత్యేష పరమార్థతే. అంటే లయం లేదు, పుట్టుక లేదు, బంధం లేదు, మోక్షం లేదు. ఇదే పరమార్థం. ఆ దేవి గుణరహితురాలు, ధర్మాలు లేనటువంటిది. విద్వాంసులు అయినటువంటి పెద్దల చేత పడిన ఆచారాలనే ధర్మాలు అంటారు. వాటికి వ్యతిరేకమైనవి అధర్మాలు. ఈ మానవుడు వర్ణాశ్రమ ధర్మాలు పాటించేంత వరకు ఈ ధర్మాలను కూడా పాటిస్తూ ఉండాలి. ఈ ధర్మాలు అనేవి బంధమోక్షాలు.
ధర్మాన్ని ఆచరించే వారికి మోక్షం కలుగుతుంది, అధర్మాన్ని ఆచరించే వారికి బంధం కలుగుతుంటుంది. కాబట్టి అవే ప్రకృతి ఈ ధర్మాధర్మాలే శివశక్తి స్వరూపాలు ప్రకృతి పురుషులు. కాబట్టి సుగుణారాధకే ఈ ధర్మాలు. పరమేశ్వరి నిర్గుణ స్వరూపిణి కాబట్టి ఆమె పరబ్రహ్మ స్వరూపం, నిరాకార, రూపం లేని వారికి ధర్మాధర్మాలు ఉండవు కాబట్టి పరమేశ్వరికి ధర్మాధర్మాలు లేవు. అందుచే ఆమె ధర్మాధర్మ వివర్జిత అని చెప్పబడుతోంది. ఆ తర్వాత 256వ నామం విశ్వరూప. ఈ విశ్వం యొక్క రూపమే ఆ పరమేశ్వరి. ఆ రూపం స్థూలము సూక్ష్మము కూడాను. ఆమె నుండి వచ్చేటువంటి ఈ వెలుగు నుంచి ఈ సూక్ష్మం ఏదైతే ఉంటుందో అది స్థూలంగా అవుతూ ఉంటుంది. రూపాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. వాటికి వృద్ధి ఉంటుంది, క్షయం ఉంటుంది. అమ్మ రూపము వృద్ధి క్షయాలు లేనిది. ఇది 16 కళల్ని కలిగి ఉంటుంది. కాబట్టి అమ్మని షోడశి అంటూ ఉంటారు. ఈ సచ్చిదానంద రూపాన్నే దైవం అంటారు. దీనికి లింగ భేదం లేదు. అందుకే అమ్మ విశ్వరూప అని చెప్పేసి చెప్పబడుతోంది. విశ్వం అంటే ప్రపంచం. ఈ పరమేశ్వరి ప్రపంచమంతా ఆవరించి ఉంటుంది కాబట్టి ఆమెని విశ్వరూప అంటారు. బ్రహ్మాండము దాన్ని విరాట్ రూపం అంటారు. పిండాండం అనేది జీవుని యొక్క శరీరం. ఈ రెండిటికి తేడా ఏం లేదు. ఇక్కడ విశ్వరూప అంటే పరమేశ్వరికి ఈ జగత్తుకి తేడా ఏమీ లేదు. అందుచేతనే ఆ పరమేశ్వరి విశ్వరూప అని చెప్పేసి చెప్పబడుతోంది. 257వ నామం జాగరణి అంటే మెలకుగా ఉండడం. అమ్మ ఎప్పుడూ మెలకుగా ఉంటుంది, మేల్కొలుపుతుంది, జీవులందు మెలకుగా ఉంటుంది. ప్రళయంలో ఉన్నటువంటి సృష్టి అందు మొదట అమ్మ నిద్ర వంటి స్థితి నుంచి లేచి సృష్టికి కారణమవుతుంది. అది నిద్ర వంటి స్థితే కానీ నిద్ర కాదు. నిద్ర నుండి మేలుకోవడం ఒక ఎత్తు, అజ్ఞానం నుండి జ్ఞానంలోనికి మేలుకోవడం ఇంకో ఎత్తు. ఇందుకు అమ్మ అనుగ్రహం ఖచ్చితంగా ఉండి తీరాలి. అమ్మ అనుగ్రహమే జాగరణ స్థితిని కలిగిస్తుంది. కాబట్టి ఆమె జాగరిణి అని చెప్పేసి చెప్పబడుతోంది. గృహస్థికి ఇల్లు ఎలా అయితే ఉంటుందో ఈ జీవికి శరీరం ఆధారంగా ఉంటాడు. గృహస్థి ఎట్లయితే ఇంట్లో ఉంటాడో జీవి ఈ దేహంలో ఉంటుంది. జగత్తులో ఇటువంటి దేహానికి ప్రతినిధి ఎవరు అంటే వైశ్వానరుడు అంటారు. అతనికి జాగ్రత్త అవస్థ అతని యొక్క సంచార స్థానం. ఆ రూపంలో పరమేశ్వరు ఉంటుంది కాబట్టి ఆ పరమేశ్వరిని జాగరిణి అని చెప్పేసి చెప్తున్నారు. ఆ తర్వాత నామం 258వ నామం స్వపంతి. నిద్రావస్థలో మానసిక ప్రపంచానుభవం ఏదైతే ఉంటుందో దాన్నే స్వప్నము అంటారు. ఇది సూక్ష్మ శరీర సంబంధమైనటువంటి వ్యవహారం. జాగ్రత్తావస్థలో ఇంద్రియ జ్ఞానం స్థిరంగా ఉంటుంది. స్వప్నావస్థలో అది స్థిరంగా ఉండదు. మనసే ఇంద్రియాల పనులన్నీ కూడాను చేస్తుంది. సో ఈ స్వప్నం అనేది కేవలం మనస్సుకు సంబంధించినది. నిద్రా సమయంలో ఆ విషయాలు తెలుస్తాయి. మళ్ళీ మెలకువ రాగానే అన్నీ ఏమీ గుర్తుండదు. ఈ స్వప్నానుభూతికే పరమేశ్వరి సాక్షిగా ఉంటుంది కాబట్టి ఆ పరమేశ్వరిని స్వపంతి అంటారు. ఆ తర్వాత నామం 259వ నామం తైజసాత్మిక. తైజస్సుని ఆత్మ కలిగినటువంటిది పరమేశ్వరి. అందుచేత ఆమెని తైజసాత్మిక అంటారు. స్వప్నంలో ఈ దేహాభిమాని తైజస్సుడు లేక హిరణ్యగర్భుడు అంటారు. సూక్ష్మదేహంతో చేసేటువంటి కర్మలకి ఆ పరమేశ్వరి సాక్షిగా ఉంటుంది. ఆమె ఆ తైజస్సుని రూపంలో ఉంటుంది. అంటే ఆ తైజస్సుడు లేక హిరణ్యగర్భుని రూపంలో ఉంటుంది. ఆత్మ యొక్క 2వ పాదాన్ని తైజస్సుడు అంటారు. ఇతడు స్వప్నంలోని విషయాలను మాత్రమే తెలుసుకుంటాడు. అటువంటి తేజస్సుని ఆత్మగా కలిగినటువంటిది ఆ పరమేశ్వరి కాబట్టి తైజసాత్మిక అని చెప్పబడుతోంది. ఇంతవరకు ఈ భాగంలో తెలుసుకున్నాం. వచ్చే భాగంలో మరికొన్ని శ్లోకాల్లో ఉన్నటువంటి మరికొన్ని నామాల తాలూకు అర్థాల వివరాలు తెలుసుకుందాం. హరి ఓం తత్సత్. ఏతత్సర్వం శ్రీ లలితా పరమేశ్వరి చరణారవిందార్పణమస్తు. ఓం యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్
తత్సర్వం క్షమ్యతాం దేవి నారాయణే నమోస్తుతే. విసర్గబిందుమాత్రాణి పదపాదాక్షరాణి చ న్యూనాని చ అతిరిక్తాని క్షమస్వ పరమేశ్వరి. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్జత్ సకలం పరస్మై నారాయణ ఇతి సమర్పయామి. శ్రీమన్నారాయణ ఇతి సమర్పయామి. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. శ్రియః కాంతాయ కళ్యాణనిధయే నిధయేర్ధినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం. ఓం ఏతత్సర్వం శ్రీ ఉమామహేశ్వర శ్రీ లలిత పరమేశ్వరి చరణారవిందార్పణమస్తు.